దానాలు ఉంది కదా బాగా లేదంటే 9 నెలల్లో మళ్ళా సరిపోతుంది. ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళాము, కొంచెం నీళ్ళు స్మెల్ వస్తున్నాయని. వెంటనే కమిషనర్ సార్కి చెప్తే ఆ కమిషనర్ సార్ మాకు చెప్పినాడు, మంచంలో పంపించేసినాడు. అదేమైందంటే గత 10 రోజుల నుంచి మొత్తం చెక్ చేస్తున్నాం, ఎక్కడనేది కనపల్లే. నిన్న ప్రత్యేకంగా ఈ మురికాలలో బొర్రలు ఉన్నాయని చెప్తే కుక్కులు ఏదో తినాయని ఇడికొచ్చి చూసాము. అది చూసిన వెంటనే ఎంతనే బొర్ర కనపడింది. మేము కమిషనర్ సార్ దృష్టి చెప్పే లోపల ఆయన వచ్చి పంపించేసినాడు. వచ్చి వర్క్ స్టార్ట్ చేసినాము. పోయిన సంవత్సరం కూడా నీళ్లతో చాలా ప్రాబ్లం పడి ఇబ్బంది పడి ట్యాంకులు పెట్టి తొలిన ఇదే టీడీపీ ట్యాంకులు పెట్టి తొలిన పరిస్థితి ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇంత సమరంలో కూడా ఎక్కడ ట్యాంకులు తోలకుండా ఎమ్మెల్యే గారు చెప్పడంతో కమిషనర్ సార్ చర్య తీసుకొని ప్రతి బోర్లో ఏ ప్రాబ్లం లేకుండా వాటర్ కూడా సక్లీకలంగా మొత్తం అన్ని వార్లకి వాటర్ వస్తుంది. మొన్న ట్యాంక్ కూడా పురుగులు పడి రిపేర్ ఉంటే దాన్ని కూడా ఎమ్మెల్యే దృష్టి తీసుకపోతే కమిషనర్ సార్ గారు చెప్పి మాకు చెప్పి చేపించడం కూడా జరిగింది. ఇది కూడా చేపిస్తున్నాము. నిన్న ఇది బయటపడింది, రోజు పూర్తి అవుతుంది. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇటువంటి ప్రాబ్లం రాకుండా కాంక్రీట్ బెడ్ కూడా వేయడం జరిగింది. ఈ ప్రాబ్లాలు అనేది లేకుండా చేయాలని కమిషనర్ కూడా చెప్పారు. ఎమ్మెల్యే కూడా చర్య తీసుకొని ఈ వాటర్ ప్రాబ్లం అనుకో, డ్రైనేజ్ ప్రాబ్లం అనుకో, ఈ ప్రాబ్లాన్ని ఏం లేకుండా చేయబడుతున్నాడు. బాగా చేయిస్తున్నాడు కూడా. ప్రతిరోజు కమిషనర్ కూడా ఫోన్ చేస్తున్నాడు, వార్డులో పోండి, తిరగండి, చూడండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి తీసుకొచ్చి చెప్పని చెప్తున్నాడు. సార్తో కూడా చెప్పాము. అంతా నీళ్ళ ట్యాంకులంతా కూడా క్లీన్ చేపిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ కుక్కులు తవ్వడంతో అక్కడక్కడ బుర్రలు పడినాయి, అవి కూడా పూర్తి చేయిస్తామని చెప్పమన్నారు సార్. చేస్తున్నాం. కూడా 12వ వార్డు ఇన్ఛార్జి, నా పేరు రామ్మూర్తి. కాలనీలో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తెస్తే నేను పై అధికారి దగ్గరికి పోయి ఆయనకు చెప్పి చేయిస్తానని చెప్తున్నాం. నువ్వు ఒకవేళ రాకపోతే వేరేదైనా దొరుకుతూ కొత్త కట్టింది అది కొట్టుకోవాలి, అది కొట్టుకున్నాం. మందాన్ని ఒకటి తెచ్చుకుంటే చూద్దాం కదా, చూసి వాళ్ళే సుధాకర్ గ్యాప్ వచ్చే ఇప్పుడు ఇంటిలో కూడా పొయ్యి కూడా పైపులు కూడా స్మెల్ వచ్చింది. ఇప్పుడు ఆస్కారం కొత్తది కాబట్టి పాత అయితే పోతున్నాయి కదా. కోతి పడింది కోతి పడిందండి ఇలా ట్యాంక్ తెచ్చినామని తెచ్చి ట్యాంక్ లేయరని చెప్పిన చెప్పినామని మళ్ళీ ఆయన కాదులేదా పోయింది పోయిందిలే వదిలేదు పోయింది చదివి కూర్చోడానికి మనం ఇచ్చుకుంటాం చేస్తాం.